ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కొన్ని పరిస్థితులలో. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, సేవకులు కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి మాత్రం మన పరిస్థితి అంతా తెలుసు. అందుకే దేని గురించి మీరు చింతించవద్దు, మిమ్మల్ని గురించి చింతించేవాడు అక్కడ ఉన్నాడు అంటాడు పేతురు రాసిన పత్రికలో. ఎవరైనా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఆ చింత పోవాలంటే ఆయన దగ్గరికి మనం రావాలి. యథార్థంగా ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో యథార్థత ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, ప్రార్థనలో నీతియుక్తమైన ఉపదేశం ఉండాలి. దీర్ఘ ప్రార్థనలు, గొప్ప ప్రార్థనలు చేయాల్సిన పనిలే. నువ్వు ఇంట్లో కూర్చొని మనసులో చేసుకున్న దేవుని నువ్వు మనసులో చేసుకుంది నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము తెలుసు. దేవుడు మాత్రము చూస్తావు.